అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొత్త ఆర్డర్ల మీద సంతకాలు చేసుకుంటూ వెళ్తున్నారు ట్రంప్. మొన్నటికి మొన్న అమెరికాలో ఉన్న భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చాడు. తాత్కాలిక వీసా మీద అమెరికా వచ్చిన వారికి పుట్టబోయే పిల్లలకు బర్త్ రైట్ లేదు అని ఆర్డర్ వేశారు. చూస్తుంటే మన వాళ్ళని ఉద్యోగాలు కూడా చేసుకునే ఛాన్స్ ఇవ్వడం లేదు. ట్రంప్ రూల్స్కి మన వాళ్ళు భయపడిపోతున్నారు. ట్రంప్ ఎఫెక్ట్తో స్టూడెంట్ వీసా మీద అమెరికాలో అడుగుపెట్టిన మన వాళ్ళు పార్ట్ టైం జాబులు కూడా వదిలేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి భారత విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఇమిగ్రేషన్ డిటెన్షన్ చట్టంగా మారిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఈ నెల 20న అమెరికా ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేశాడు ట్రంప్. ఇక వలస విధానంలో మార్పులు, అనధికారికంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి వెనక్కి పంపించేందుకు కఠిన చర్యలు చేపట్టాడు. దీంతో అమెరికాలోని భారతీయ సమాజం టెన్షన్ పడిపోయింది. భారత విద్యార్థులపై ట్రంప్ ఎఫెక్ట్ తో పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేస్తున్నారు భారత స్టూడెంట్స్. ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు అప్పు చేసి అమెరికాకు పంపించారని, వారికి మరింత భారం కావద్దనే ఉద్దేశంతో చిన్న పనులు చేస్తారు అమెరికాలోని భారత విద్యార్థులు. నెలవారీగా అయ్యే ఖర్చుల కోసం పార్ట్ టైం పై ఆధారపడతారు. క్లాసులైపోయాక ఎక్కడో ఒకచోట పని చేయకుంటే ఇక్కడ బతకలేరు. మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికాకు వెళ్లిన స్టూడెంట్లలో చాలా మంది పార్ట్ టైం చేస్తున్నారు. అయితే ఉన్నత చదువుల కోసం వచ్చిన విదేశీయులు ఇలా పార్ట్ టైం ఉద్యోగం చేయటం చట్టవిరుద్ధం. స్టూడెంట్ వీసా మీద అమెరికాలో అడుగుపెట్టిన వారు ఉద్యోగం చేయటానికి ఇమిగ్రేషన్ చట్టాలు ఒప్పుకోవు. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు వారి యూనివర్సిటీలో మాత్రమే వారానికి 20 గంటల వరకు పనిచేసుకునే అవకాశం ఉంది. అయితే యూనివర్సిటీలో ఉండే విద్యార్థులందరికీ పని దొరకదు. దీంతో చాలా మంది అనధికారికంగా బయట హోటళ్లు, పెట్రోల్ బంకులు తదితర వాటిలో పార్ట్ టైం చేస్తుంటారు. విదేశీ విద్యార్థులు ఇలా పనిచేస్తూ పట్టుబడితే ఇమిగ్రేషన్ అధికారులు వారి స్టూడెంట్ వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు. ఆ తర్వాత మళ్లీ విద్యార్థిగా అమెరికాలో అడుగుపెట్టే అవకాశం దాదాపుగా ఉండదు. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులను ఈ భయమే వెంటాడుతోంది. దీంతో చాలా మంది తమ పార్ట్ టైం ఉద్యోగాన్ని వదులుకుంటున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీలతో పట్టుబడితే స్టూడెంట్ వీసా రద్దవుతుందనే ఆందోళనతో ముందు జాగ్రత్త పడుతున్నారు. అమెరికాలో ఉన్నత విద్య కోసం దాదాపు $50,000 అంటే దాదాపు 42 లక్షల రూపాయలకు పైగా ఖర్చవుతుంది. ఇప్పుడు వీసా రద్దై ఇండియాకు వెళ్లాల్సి వస్తే చాలా సమస్యలు వస్తాయని జాబ్లు మానేస్తున్నారు అక్కడి స్టూడెంట్స్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వలసదారులకు, ప్రధానంగా అమెరికాలో ఉన్న భారతీయులకు ఇచ్చిన ఫస్ట్ బిగ్ షాక్. జన్మతః పౌరసత్వం రద్దు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ. ఇప్పటిదాకా అమెరికాలో పుట్టిన వారందరికీ జన్మతః పౌరసత్వం వస్తుండగా, ఇక మీదట అక్రమ వలసదారులు తాత్కాలిక వీసా మీద అమెరికా వచ్చిన వారికి పుట్టబోయే పిల్లలకు జన్మతః పౌరసత్వం లభించకుండా చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై
ట్రంప్ సంతకం చేశారు. ఈ ప్రకటనతో అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం, ఆ దేశ పౌరసత్వం కోసం ఎదురుచూస్తోన్న కోట్లాది మందిలో ఆందోళన మొదలైంది. దీనిపై ఇంటా బయట ట్రంప్ పై తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ నిర్ణయంపై గర్భిణీ స్త్రీలు, అనేక వలస సంఘాలతో పాటు డెమోక్రాట్ల నేతృత్వంలోని 22 రాష్ట్రాలు 2 పిటిషన్స్ ని కోర్టులో వేశాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదనలు వినిపించాయి. అదేవిధంగా అమెరికాలో పుట్టిన ఎవరికైనా జన్మతః పౌరసత్వం లభించడం వారి హక్కని వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో కోర్టు ట్రంప్ కు షాక్ ఇచ్చింది. వలసదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలోనే ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సియాటెల్ కోర్టు ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది.